బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు దళితులైన మాదిగల భూమిలోని మామిడి చెట్లను సైతం తొలగించి భూ కబ్జాకు పాల్పడిన భూ కబ్జాదారులు. ఇక మాతమ్మ గుడి నిర్మాణం కోసం డబ్బుల కోసం వెళ్లిన దళితుడైన జయరామయ్యతో మీ భూమిలోని మామిడి చెట్లను తీసివేయాలిరా, ఆ భూమిలో నేను ఏదైనా కట్టాలి అని ఆ భూమిపై కన్నేసిన రూపానందరెడ్డి. ఇక దళితుల భూముల జోలికొస్తే వారు ఎంతటి వారైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదని మండిపడ్డ ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దపల్లి శేఖర్ గారు. ఇక రైల్వే కోడూరు మైసరాపల్లి గ్రామంలో ఘటన. మాదిగా నా కొడుకులకు మీకు భూములు ఎందుకురా, రోడ్డు పక్కన చెప్పులు కుట్టుకునే నా కొడుకులారా అంటూ దుర్భాషలాడుతూ మాదిగలపై దాడికి పాల్పడిన భూ కబ్జా కోరులు తాటేం శెట్టి నాగేంద్ర, మైసారావుపల్లి చంద్రశేఖర్, మైసారావుపల్లి వెంకటేశు. ఇక అడ్డు వచ్చిన దళితులపై దాడి చేసి వారి పొలంలోని మామిడి చెట్లను పెట్రోల్ పోసి తగలబెట్టిన భూ కబ్జా కోరులు. ఇక మాకు న్యాయం చెయ్యమని ఎంఆర్ఓ గారి వద్దకు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగినా అధికారులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేసిన దళిత వృద్ధుడు. ఇక జనసేన వస్తే మాకు న్యాయం జరుగుతుందని మా వద్ద ఓట్లు వేయించుకొని ఈ రోజు మాకే అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసిన దళిత వృద్ధుడు జయరామయ్య. మరి గౌరవ జిల్లా ఉన్నతాధికారులు స్పందించి మా భూమిని కబ్జా చేసి మాపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకొని మాకు న్యాయం చెయ్యాలి అని సార్ పవన్ కళ్యాణ్ గారు తమరే మాకు న్యాయం చెయ్యాలని బాధితుడి ఆవేదన. ఇక ఈ ఘోర ఘటనను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ గౌరవ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకొని వెళ్లి దళితుడైన బాధితునికి న్యాయం జరిగేలా చూస్తామన్న ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దపల్లి శేఖర్ గారు. పవన్ కళ్యాణ్ అయ్య ఒకనాడు రూపానందరెడ్డి ఇంటికాడికి పోయి మేము మాతమ్మ గుడి కట్టుకోవాలా లెక్క కోసం పోయి అడుగుతా ఉన్నాము. అడిగిన తర్వాత మీరు ఆడ మాడి చెట్లు వేసి ఉండారంట, ఆ మాడి చెట్లు తీసేసి నేను ఏదో ఒకటి కట్టుకోవాలా నాకేం తెలియదు నేను తోసేస్తాను అన్నాడు. అప్పుడు లేచి దండం పెట్టి మేము మాదికోవడమయ్యా, మీరు తోసేచేట మేము బతకలేని వాళ్ళం కదా అని అంటే దానికి ఏం సమాధానం చెప్పకుండా గమనున్నాడు. పక్కన ఉన్న ఒక ఆయన మీకేం జరగదు పోనన్నాడు. కానీ మళ్ళా ఈ మొన్నటి ఆదివారం వచ్చి వాళ్ళు పొద్దున్నే వచ్చి ఒక తాటం చెట్టి నాగేంద్ర గారు, మన మైసరావుపల్లి చంద్రశేఖర, మైసరావుపల్లి వెంకటేశు మళ్ళా 10 మందినో 20 మందినో మనుషులు తోడుకొని వచ్చి పొద్దున్న నుంచి ఆడే ఉండి ఇది ఇట్టు దుయ్యాలా అదట్టు దుయ్యాలా ఇదట్టు చేయాలా అని చెప్పి అట్లా ఉన్నారు. ఈ తాటి చెట్టు నాగేంద్ర మాదిగోడికి ఎందుకురా భూమి, మీరు అన్నారు రోడ్డు మీద కూర్చొని చెప్పులు కుట్టుకొని రా బతుకుతారు, మీరు ఈ రోడ్డు మీద పని చేయలేరురా అని చెప్పి ఎగతాళి చేశారు. తండ్రి మేము ఈ చెప్పులే కుట్టుకొని బతకరా, వీళ్ళంతా మళ్ళీ దాంట్లో సీఎను పోలీసును ఎంఆర్ఓ కాడికి పోయి అడిగితే మాకు సంబంధం లేదు, మేము రాలేదు, మేము రాము అని చెప్పంటే పోలీస్ స్టేషన్కి పోయి పోలీసులు తోడుకొని వచ్చి సీఏ కూడా తోడుకొని వచ్చి మమ్మల్ని ఆ చెట్లన్నీ దోసి పిరికేసి పెట్రోల్ పోసి కాల్చారు. వానలో ఉంటే ఎంత పెట్రోల్ పోస్తే కాలిపోతాయి తండ్రి, మీకు తెలియంది ఏమీ లేదు. మమ్మల్ని అట్ట కూడా అనిపిస్తున్నారు వీళ్ళు. ఈ మా ఎలక్షన్కు ముందు నాకు చాలా కప్పినారు, ఈ రోజు ఆ చాలా తీసేసి నరికేసిన తండ్రి వీళ్ళు. తాటి చెట్టు నాగేంద్ర నువ్వు ఓటు వేయించాలా వేయాలా అని చెప్పి చంద్రశేఖరు, వెంకటేశు, నీ పంచాయతీలో మన ఆమె పంచాయతీ సర్పంచి వీళ్ళంతా అని చెప్పి చేతిలో చేసిన వాళ్ళు ఈ ముందు ఆ చేతులు 2 తెగొట్టేసినారు తండ్రి. మాకు మేము జనసేన వస్తే మమ్మల్ని బాగా చూస్తాడులే అని చెప్పి మమ్మల్ని న్యాయం చేస్తాడులే అనుకుంటే న్యాయం చేయలేదు తండ్రి. వాళ్ళు న్యాయాన్ని నరికేసి ముద్ర పెట్టారు తండ్రి. మేము బతకలేని మాకు ఏ ఆపు లేదు తండ్రి. వాళ్ళు ఎంతలేక అని చెప్పి మా మీదే మళ్ళా మేము పోయి మేము మా చెట్లు వేసుకొని 15 ఏళ్ళు సాగి చెట్లకు పెట్రోల్ పోసి కాల్చుకుంటామని నరికేసారు తండ్రి. ఎంతటి న్యాయమో నువ్వే ఆలోచించు. ఈ చంద్రశేఖర్ చేసేది, వెంకటేష్ చేసేది, ఈ తాటి చెట్టు ఆయన చేసేది, ఇవన్నీ ఎంత న్యాయమో నువ్వు పరిశీలించాల్సిందే. మేము మాట్లాడితే మమ్మల్ని చంపేస్తారు వీళ్ళు.
పోలీసు వాళ్ళు అందుకుగా ఉన్నట్టున్నది. పోలీసు వాళ్ళు ఒక కాసంత న్యాయమైనా చేయొచ్చు కదా. మమ్మల్నే దబాయిస్తారు, మా చెట్లు మీరుకిచ్చి మమ్మల్నే దబాయిస్తారు. ఎందుకు మీరుకుతున్నారు? వాళ్ళకి ఏం ఆధారం లేవని కోర్టు నుంచి ఆర్డర్ ఇచ్చే ఏం ఆర్డరా? సిద్ధేశ్వరాలు గారు ఆర్డర్స్ రెడీ అని పంపలన్నీ కూల్చిపోతే ఇల్లు కట్టుకుంటున్నారు. నువ్వే పెద్ద పొడంగా అంటారని సీఏ అనేసి అనే మాటేనా? సీఏ గారు అనే మాటేనా? అదే అందుకోసం పోలీస్ స్టేషన్ కాడికే మాకు భయం వేస్తున్నది. పోలీసులు లోగా పిలిచి ఆ సీఏ కాల్ చేసేవాడే అంత కరుణ లేనివాడికి వాడికి పోవడం ఏమన్నా దుబ్బురి పోసుకొని తెచ్చే చుట్టుకాడ చెట్టు అన్న సాక్షి చూస్తుందా? ఆడుంటే ఆ పోలీస్ స్టేషన్ లేకపోతే సావడానికన్నా ఇంక మరి ఏదే ఉండదు తండ్రి. నీవే తండ్రి పవన్ కళ్యాణ్ గారు. మాకు మధు తెలుసు, హరిప్రసాద్ తెలుసు, నాదెండ్ల మనోహర్ తెలుసు, మాకు మంగళగిరిలో పెద్ద వాళ్ళందరూ తెలుసు. ఏం చేస్తామని మళ్ళా ఇది చేస్తా ఉన్నారు.